నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన యెడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు. నీవు పైవాడిగా ఉండువు కానీ క్రింద వాడివిగా ఉండవు. దేవుడు నిన్ను దీవించేది, దేవుడు నీకు మేలు చేసేది, ఆయన గుప్పిలు విప్పి దేవుడు నిన్ను గొప్ప చేయటానికే, నిన్ను పైవాడిగా చేయటానికే, కిందవాడిగా చేయటానికి కాదు. నిన్ను తలగా చేయటానికే, తోకగా చేయటానికి కాదు. ఉన్నతమైన ఆశీర్వాదాలు, ఉన్నతమైన స్థితిగతులు దేవుడు దీవిస్తే కలుగుతుంది, దేవుడు ఆశీర్వదిస్తే కలుస్తుంది. అబ్రహాముతో కూడా దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అబ్రహాముతో కూడా, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆదికాండము 12వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు ఇలా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? 2వ వచనం చదువుకుందాం. 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఎంత చక్కని మాట! అబ్రహాము దేవుడిని నమ్మినప్పుడు, అబ్రహామును దేవుడు పిలుచుచూ ఉన్నప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, అబ్రహామా, నేను నిన్ను గొప్ప చేసేదను, నేను నిన్ను దీవించేదను, నీ పేరును గొప్ప చేసేదను, గొప్ప జనముగా నిన్ను ఆశీర్వదించేదను, నీవు ఆశీర్వాదముగా ఉందువు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సేవకునిగా నేను చెబుతున్నాను, ఈ మాటలు వినుచున్న వారు ఆశీర్వాదముగా ఉందురుగాక, ఈ మాటలు వినుచున్న వారు గొప్ప వారిగా దేవుడు దీవించునుగాక. అనేక జనములలో నీవు ఒక ప్రత్యేకమైన జనముగా ఉందువుగాక. నిన్ను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, నిన్ను దేవుడు దీవిస్తున్నాడు, నిన్ను దేవుడు ఆశీర్వాదముగా, నీ పేరును ఆయన గొప్ప చేయాలని ఆశపడుతున్నాడు. ఈ మాటలు విన్న నీవు నీ పేరును దేవుడు నిశ్చయముగా గొప్ప చేయునుగాక, దేవుడు నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించునుగాక, దేవుడు నిశ్చయముగా నిన్ను దీవించునుగాక. దేవుడు గుప్పిలు విప్పేది అందుకే, నిన్ను గొప్ప చేయడానికి. అబ్రహాము కొరకు గుప్పిలు విప్పి అబ్రహామును గొప్ప చేసి, అబ్రహాం అంటాడు ఒక సందర్భంలో, అబ్రహాము, దేవా వద్దన్నా కొందనిచ్చేవయ్యా దీవెనలో, ఇంకా నాకెందుకయ్యా, విస్తారముగా ఉన్నాయి, నాకు కొడుకునిస్తే చాలయ్యా అని అడిగాడంట. ఏం కోరుకున్నాడంట? నన్ను దీవించావు, ఆ దీవెన ఎలా ఉన్నది? నా అవసరాలకు సరిపడినట్టు కాదు, నా అవసరములు తీరి నాకు ఇంకా ఎక్కువే సంపద ఉంది, తరగని ఆస్తి ఉంది, నాకు ఇంకొద్దయ్యా అని అంటూ నా కొడుకుని ఇవ్వమంటే దేవుడు ఇవ్వలేదా? కొడుకుని ఎప్పుడు ఇచ్చాడు? 100వ సంవత్సరంలో ఇచ్చాడు. ముసలి వయసులో కూడా దేవుడు అబ్రహాము